హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. చాలా వేడిగా ఉంది కదా బయట. ఎప్పుడన్నా బయటకు వెళ్ళేసి మనం ఇంటికి రాగానే చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. కూల్ డ్రింక్స్ బదులు ఇట్లా మనం ఇంట్లో చేసుకునే జ్యూసెస్ అయితే చాలా బాగుంటుందని నేను ఇలా చేస్తున్నాను. మనకి పుల్ల గ్రేప్స్ ఉంటాయి కదా, జ్యూస్ చేసుకునే గ్రేప్స్, దాన్ని నేను వాటర్లో సోక్ చేసి పెట్టాను 1 అవర్. సాల్ట్ వేసి అలా పెట్టేయాలి. దానికి గ్రేప్స్ విడిగా పెట్టకూడదు, కాడలతో ఉన్నప్పుడే పెట్టాలి. విడిగా పెట్టేస్తే కనుక అది లోపలికి పీల్చుకుంటుంది సాల్ట్ అనేది. అందుకని తొడిమలతోనే అలా పెట్టేసేయాలి గుత్తులుగా. మళ్ళీ క్లీన్ చేసేసి నేను ఒక బౌల్ తీసుకొని అందులో నేను 1 kg గ్రేప్స్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని బౌల్ ఆర్ బాండి, మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది తీసుకొని వాటరు బాయిల్ చేయాలండి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి మనం తీసుకున్న గ్రేప్స్ అందులో యాడ్ చేసేసుకోవాలి. జస్ట్ చూడండి, వేసిన వెంటనే ఆ వేడికి అవి మగ్గిపోతాయి. చూడండి, ఆ గ్రేప్ ఏదైతే పగులుతుందో ఆ పగిలి ఒక 2 minutes ఉంచితే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా మోర్ దెన్ ఒక జస్ట్ 5 to 7 minutesలో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. మనం ఏంటంటే పిల్లలకి ఎంత హెల్తీగా ఇంట్లో చేసి పెడితే అంత బాగుంటుంది ఈ సమ్మర్కి. అండ్ బయట డ్రింక్స్ కంటే ఇది కొంచెం బెటర్ అని నా ఫీలింగ్. ఇది ఒక 1 to 2 months ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఎందుకంటే మనం ప్రాసెస్ చేసి మనం బాయిల్ చేసి పెట్టాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కానీ నా సజెషన్ అయితే ఇది 1 week to 10 daysలో ఫినిష్ చేయటం చాలా బెటరు. చూడండి ఎంత కలర్ఫుల్గా వాటర్ అనేది పింకిష్ కలర్లో వచ్చేసింది. మొత్తం ఆల్మోస్ట్ తొడిమెలన్నీ ఊడిపోయినాయి అండి. ఇంకా దీంతో మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇది షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. షుగర్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదు అని అంటే అలా పుల్లగా అయినా తాగేయచ్చు. బట్ పిల్లల కోసం కాబట్టి కొంచెం షుగర్కి బదులు పటికి బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. నేను ఒక 1/2 kilo షుగర్ కూడా తీసుకోలేదండి, దానికంటే కొంచెం తక్కువే తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం స్వీట్గా కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది అని అనేసి. సో మీకు తగినంత షుగర్ మీరైతే వేసుకోండి. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ కలరో. ఇంకా మొత్తం కూల్ చేసేయాలి. మొత్తం కూల్ అయిపోయేసరికి మనకు ఒక 5 hours అయితే పడుతుంది. అస్సలు ఇంత కూడా వేడి అనేది ఉండకూడదండి. చూడండి, ఆ పాకం పట్టేసి షుగర్ అదంతా పట్టేసి కొంచెం ఒక థిక్ టెక్స్చర్కి అనేది వచ్చేస్తుంది. ఎంత బాగుంది కదా బ్యూటిఫుల్ కలర్తో. ఇలా చూస్తే తాగేసేయాలి అని పిల్లలకు కూడా అనిపిస్తుంది. అండ్ పిల్లలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పిల్లలతో చేస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. నేనైతే తొక్కలు తీసేసి మొత్తం నీట్గా స్మాష్ చేశాను. మీరు కావాలంటే స్పూన్తో చేయొచ్చు, లేదు అని అంటే ఇంకా మిక్సీ జార్లో అయితే వేయకండి, బాగా పేస్ట్ అయిపోతుంది. సో ఏదన్నా గరిటతో కానీ లేదు అంటే హ్యాండ్తో కానీ మాత్రమే స్మాష్ చేయండి. దాని తర్వాత ఒక జల్లెడ తీసుకొని దాంట్లో మనం మంచిగా గరిటతో తిప్పేస్తే ఆ పిప్పి ఏదైతే ఉంటుందో అది కిందకి వెళ్ళకుండా ఉండిపోతుంది, ఓన్లీ జ్యూస్ వచ్చేస్తుంది. సో దీన్ని మనం స్టోర్ చేసేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మంచి గాజు బాటిల్స్లో మాత్రమే స్టోర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంచుతున్నాం కాబట్టి. సో ఇంకా మంచిగా గ్లాస్లో సర్వ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే సమ్మర్లో సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్